వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 31 ఉదయం 8 గంటల సమయానికి అయితే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 31 ఉదయం 8 గంటల సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులను అప్లోడ్ చేయడం పూర్తయింది. వారికి సంబంధించినటువంటి పే స్లిప్లు కూడా జనరేట్ కావడం జరిగింది. ఆ బిల్లుల యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ని కనుక పరిశీలిస్తే అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనే చూపిస్తూ ఉన్నాయి. అయితే వీరికి మాత్రం 2వ తేదీన జీతాలు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లను పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, న్యాయశాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖలోని కొన్ని డిపార్ట్మెంట్లు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ శాఖ మొదలైన డిపార్ట్మెంట్ల వారికి 1వ తేదీ సాయంత్రానికి లేదా 2వ తేదీన జీతాలు జమ అవుతాయి. ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల యొక్క జీతాల బిల్లులు వారి డ్రాయింగ్ ఆఫీసర్ల చేత ముందుగానే అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేటువంటి మరొక న్యూస్ను చూస్తున్నాం. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్ సెప్టెంబర్ 3, 2024, దట్ ఈస్ ట్యూస్డే. సెప్టెంబర్ 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీకి మరో 4,000 కోట్ల రూపాయల అప్పు అయితే రానున్నది. దానికోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని ఇక్కడ మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ఈ విధంగా 1000 కోట్లు 4,000 కోట్లకైతే ఇండెంట్ పెట్టడం జరిగింది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకి సంబంధించి పెన్షన్లన్నీ కూడా 3వ తేదీ సాయంత్రానికైతే జమ కావడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా వచ్చేటువంటి అమౌంట్ మనకి 3వ తేదీ సాయంత్రానికైతే ఏపీ ఖజానాకు చేరుతుంది. తద్వారా 3, 4 తేదీల్లో పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.